ఎవరు ఎదుటివారి నాశనం కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువ లేని చోట ఎప్పుడు నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతిలో, కొన్నిసార్లు మంచి స్నేహంతో. ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఈ సృష్టిలో అన్ని బంధాలకు మూలం బంధాలు, బంధుత్వాలు కాదంటారా? జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితం ఇస్తుంది. నువ్వు బాగుపడాలని కోరుకునే వారి కంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారు ఎక్కువ. ఈ లోకంలో గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఉత్తమతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఒకరి విషయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. చేసుకోగలిగే సత్తా నీలో ఉన్నప్పటికీ చెయ్యలేనేమోనో అనే భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనది, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందని అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవ్వరు కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరు దగ్గరికి కూడా రారు. తామరాకు బరుదులో ఉన్నప్పటికీ మలినాన్ని అంటించుకోదు. ఎప్పుడు నీటిలో ఉన్నప్పటికీ నీటిని కూడా పీల్చుకోదు. అలాగే మనం ఎంతమందిలో ఉన్నా మన వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ మనలో ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు మీతో గొడవ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేసే ప్రతి పనిలోని కూడా సాకులు చెబుతూ మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తారు.
అదే మీతో ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకునేవారు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకుంటూ, మీరు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దానిని సరిదిద్దుకుంటూ మీతోనే ఉంటారు. మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వుల్లో పూజిస్తారు. ఇచ్చే డబ్బుని అడిగినప్పుడు నీపైన దుమ్మెత్తిపోస్తారు. మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. మీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగినవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ పైవాడే. వద్దు అనుకుంటే ఎంతకైనా తెగిస్తాం, కావాలనుకుంటే ఎంత బాధనైనా భరిస్తాం. జీవితం నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోకు. మిమ్మల్ని ఈరోజు చులకన చూసేవారే రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. ఏ విషయమైనా సరే వివరించాలంటే కొంచెం తెలివి చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. చదువుని నేర్చుకొని గురువుని, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, అవసరం తీరిపోయాక సహాయపడ్డ వ్యక్తిని జీవితంలో ఎన్నటికీ మరవకూడదు. అడవుల్లో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో తిరిగే మొసలిని నమ్మచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళని నీడను కూడా నమ్మకూడదు. ఉన్నవాడు చనిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా, పేదవాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. నోటి దురుసు ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువగా ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువగా ఉన్నవాడికి వ్యక్తిత్వం ఎక్కువ.